మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠం అను ఈ మంచి అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. వినుచున్న ప్రతి అంశము మీ కుటుంబాలకు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాం. కుటుంబ బలిపీఠం అను ఈ కార్యక్రమాన్ని ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని అంశాల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. ఆశపడిన ప్రాణమా, అడిగిన నీ అక్కర కంటే అత్యధికముగా ఇచ్చే యేసునే విశ్వసించు. ఆశపడిన ప్రాణమా, అడిగిన నీ అక్కర కంటే అత్యధికముగా ఇచ్చే యేసునే విశ్వసించు. నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా, నమ్మి ఊరకుండు, నా అంతరంగములో విశ్రాంతి పొందు. ఆశపడిన ప్రాణమా, అడిగిన నీ అక్కర కంటే అత్యధికముగా ఇచ్చే యేసునే విశ్వసించు. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 58వ రోజు, ఫిబ్రవరి 27వ తేదీ. అంశము: దేవుడు కదులుతున్నప్పుడు ఆయనే నీ కొరకు దారిని చేస్తాడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. కీర్తన 12వ అధ్యాయము 1-5 వచనములు. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. ఇటీవల ఇంటి వద్ద మా చిన్న మందిరంలో ఒకరు మాట్లాడుతూ ఉన్నారు. అతనికి ఒక కోటు ఉంది. దేవుడు తనను అక్కడికి ఎంత అద్భుతంగా పంపాడు అనే సాక్ష్యాన్ని అతడు ఇస్తున్నాడు. ఈ వ్యక్తి ఇలా అన్నాడు. అతను ఒక కథ చెబుతున్నాడు. దేవుడు తన హృదయంలో ఒక ప్రదేశానికి వెళ్ళమని చెబుతున్నాడు. తాను ఎలా వెళ్ళాలో తనకి తెలియదని, వెళ్ళడానికి తనకి $500 అవసరమని అతను అనుకున్నాడు. అతను బ్రూక్లిన్లో ఉన్నాడు. అతను ఒక చిన్న మిషన్లో బోధించుచున్నాడు. ఒక మహిళ, ఆమె ధనవంతురాలు. ఆమె తన భర్త వ్యాపారం నుండి $500 బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళుతోంది. ఆమె అతని బోధను విన్నది. ఆమె వినడానికి వీధిలోకి వచ్చింది. కూటం ముగిసిన తర్వాత ఆమె నడుచుకుంటూ వచ్చి, అయ్యా, దేవుడు నన్ను మీకు ఇవ్వమని చెప్పాడు అని చెప్పింది.
దేవుడు కదులుతున్నప్పుడు ఆయనే నీ కొరకు దారిని చేస్తాడు. అతను తీవ్రంగా ఏడ్చాడు. ఓ దేవా, నీకు ఎన్నో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆయన దేవుడు. ఆయన ప్రజల హృదయాల్లో ఎలాగైనా ఉంచగలడు. ఆయన మిమ్మల్ని పంపితే ఆయన మీకోసం ఒక మార్గాన్ని సిద్ధం చేస్తాడు. అక్కడ అతను ఆ డబ్బును తీసుకున్నాడు. వారొక పండ్ల వాడలోనికి చేరుకున్నారు. మరి అతడు ఏదో వ్యాపారానికి వెళ్తున్నాడు. అదెక్కడో దాన్ని నేను మర్చిపోయాను. అయితే అక్కడ జనులు ఎంతో భయంకరమైన వారు, అనాగరికులు. వారింకా క్రైస్తవ్యంలోకి రాలేదు. వారికి కుక్క మాంసం అంటే చాలా ఇష్టం. వారు కుక్కను కొట్టి కూర్చుని తింటారు. వారు ఎముకలను ధరిస్తారు. వారికి ముసళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని అతడు చెప్పాడు. అతను వెళ్ళాలనుకున్న చోట వారు అతన్ని సరిగ్గా వదిలిపెట్టలేకపోయారు. మరియు వారు అతన్ని ఒక పడవలో ఎక్కించారు. అతని భార్య మరియు అతను ఒక దానిలో, మరొక దానిలో వారికి 4 ఉన్నారు. ఆ 4 పిల్లలలో ఒకరు అతని సొంత కుమారుడు. మా పడవ ఊగటం ప్రారంభించింది. నా భార్య వెనుక సీటు నుండి దిగి కిందకు జారిపడి చేతులు పైకెత్తి, ప్రియమైన తండ్రి, నీవే మమ్మల్ని ఇక్కడకు పంపావు. ఇప్పుడు మాకు సహాయం చేయవా అని అడిగింది. వారు బండ దగ్గరకు వచ్చి ఒడ్డున వెళ్ళి దిగినప్పుడు అక్కడ స్థానికులందరూ ఉన్నారు. వారు పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఆ బొమ్మలను మరియు వస్తువులను కొడుతున్నారు. కొంతసేపటి తర్వాత వారు మళ్ళీ అరుపులు విని తమ వెనుక 100 గజాల దూరంలో వస్తున్న ఈ అబ్బాయిలను తిప్పి కొట్టమని ఈ బండరాయి వైపు అరుస్తూ చెప్పారు. బ్రదర్ బ్రన్హాం వారి పడవ తిరగబడింది. ఒక ముసలి వారి పడవను తిరగబడవేసింది, లేదా అక్కడ ఏదో ఉంది అని అన్నారు. ఆ ముసళ్ల మధ్య వారి అబ్బాయిలు ఉన్నారు. వారు దానిని చెబుతూ ఉండగా తల్లి చర్చిలో ఏడవటం ప్రారంభించింది. ఆమె, వాళ్ళు ఆ అబ్బాయిల్ని విడదీస్తారని నాకు తెలుసు అని చెప్పింది. నేను ఒకరినొకరు చుట్టముట్టి ఒడ్డున పడి మా అబ్బాయిల్ని రక్షించమని మా పూర్ణ హృదయముతో దేవునికి కేకలు వేయటం మొదలుపెట్టాము. మాకు తెలుసు దేవుడే మమ్మల్ని అక్కడికి పంపించాడని. అతను వెళ్ళాలనుకున్న చోట వారు అతన్ని సరిగా వదిలిపెట్టలేకపోయారు. మరియు వారు అతన్ని ఒక పడవలో ఉంచారు. అతని భార్య మరియు అతను ఒకదానిలో, వారికి మరొక దానిలో ఒక చతుష్టయం ఉంది. ఆ చతుష్టయంలోని ఒక అబ్బాయి అతని సొంత కుమారుడు. అక్కడున్న ఆ ప్రజలు ఎంతో కోపంగా తమ్మును తాము ప్రతిదానిని కోసుకున్నారు. ఎందుకంటే వేరే దేవుడు వారి దేవుడిని అధిగమించినట్లు అనిపిస్తుంది. వారు అరుస్తూ చుట్టూ దూకుతూ ఉన్నారు. ఎప్పుడైనా ఒక పెద్ద రాతి సుత్తి వారి పుర్రెలను చీల్చివేస్తుందని వారు అనుకున్నారు. వాళ్ళు అక్కడ మోకరిల్లి ప్రార్థిస్తుండగా ఒక్కసారిగా అంతా నిశ్శబ్దమైంది. ఏమి జరుగుతుందో వారికి తెలియదు. వాళ్ళు జాగ్రత్తగా విన్నారు. అప్పుడు వాళ్ళు వినగలిగేది ఒక్కటే, ఒడ్డుకు వస్తున్న అలలు. అక్కడ వాళ్ళు ఏదో పాటలు పాడటం మొదలుపెట్టారని వాళ్ళు బయటకు చూసి ఆ అబ్బాయిలు వరుసలో ఉన్నారని, వాళ్ళందరూ సమైక్యముగా ఉన్నారని, ఆ ముసళ్ళ గుండా ఈదుతూ, యుగముల బండ మా కోసం చేల్చబడ్డావు, మేము నీలోనే దాగాము అని పాడుతూ స్తుతులు చెప్పుచుండిరి నీ వాక్యమును బట్టి అనే గొప్ప వర్తమాన భాగం నుంచి సేకరించబడిన మంచి అంశము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనము చదువుకున్న ఈ గొప్ప అంశంలోని కొంత భావాన్ని మనం తెలుసుకుందాం. నిజంగా దేవుడు ఎంతో గొప్పవాడు. తన ప్రజల పట్ల ఎల్లప్పుడూ ఆయన బాధ్యత వహించే దేవుడు. ఆయన ఒక పనికి పిలిస్తే పిలవబడిన వారి పట్ల ఆయనే బాధ్యత వహిస్తాడు. సమస్తానికి దారి చూపుతాడు. సమస్తాన్ని సమకూర్చుతాడు. నిజంగా అద్భుతమైన దేవుడు. ఆయనే మనకు గొప్ప ధననిధి. మనం అడగాలే కానీ మనకున్న ప్రతి అవసరతను తీర్చే గొప్ప దేవుడు.
ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు. నిజంగా దేవుడు చెప్పాడు ఆయన ఒక ప్రదేశానికి వెళ్ళమని, కానీ అతని దగ్గర కనీసం కొంచెం కూడా డబ్బులు లేవని, అయితే ఎలా వెళ్ళాలో అతనికి తెలియదని ఆ సేవకుడు అనుకుంటున్న టైంలో గొప్ప దేవుడు, ఆయన సమస్తానికి దారి చూపించే దేవుడు, అటువైపుగా వెళ్తున్న ఒక ఆమె మరి ఆయన చేస్తున్న బోధ విని వచ్చి దేవుడు పంపినట్టుగా దేవుడు మీకు ఇవ్వమని చెప్పాడని చెప్పి ఆ $500 ఆ సేవకునికి ఇవ్వటం, అతడు తన భార్య పిల్లలతో కలిసి మరి దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళటం మనం చదువుకున్నాం. అయితే మార్గమధ్యంలో వారు వెళ్ళాలనుకున్న గమ్యానికి సరిగా వెళ్ళలేకపోవటం, వారు ఎన్నో ఇబ్బందులు పడటం అనే విషయాన్ని మనం చదువుకున్నాం. నిజంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు కార్యం చేయగలడు. ఎంత ప్రతికూల పరిస్థితి అయినా దేవుడు అనుకూలంగా మార్చగలడు. అతని భార్య ఒక పడవలో, మరొక పడవలో వారికున్న 4 అబ్బాయిలు, అందులో ఒకరు ఆ సేవకుని యొక్క సొంత అబ్బాయి. మరి వెనుక వస్తున్న ఆ పడవ ఒక ముసలి చేత ప్రమాదంలో పడి తిరగబడినప్పుడు వారు ఆ యొక్క భయంకరమైన స్థితిలో ఉండిపోవటం, ఈ భార్యాభర్తలిద్దరూ దేవా రక్షించమని, మా పిల్లలను రక్షించమని కేకలు వేయటం. దేవుడు సమస్తాన్ని చూసే దేవుడు, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. కానీ దేవుడు మనలను కొన్నిసార్లు ఒత్తిడి గుండా పంపించి, కొన్ని కలవరములు గుండా పంపించి ఆయన మనలను పరీక్షించే గొప్ప దేవుడు. ఆ పరీక్ష తర్వాత శత్రువు యొక్క గౌనిని స్వాధీనపరచుకోవడానికి మార్గము చూపే దేవుడు. అద్భుతమైన దేవుడిని మనం కలిగి ఉన్నాం ప్రియ సోదరి సోదరులారా. మన జీవితంలో ఏర్పడే ప్రతి అలజడిని ఆయన తప్పించగల సమర్థుడు. మనం ఊరక నిలిచి ఉండి ఆయన వైపు చేతులెత్తితే, ఆయన వైపు ఎదురు చూస్తే సమస్తాన్ని ఆయనే చక్కబెట్టగలడు. వారు చేసే ప్రార్థనకు అక్కడ ఉన్న ప్రతి గలిబిలిని ఆయన చక్కబెట్టాడు, నిమ్మలపరిచాడు. వారు చూసినప్పుడు అక్కడ ఏమి జరుగుతుందో కూడా వారికి అర్థం కాల. వారి ప్రార్థన అక్కడ గొప్ప కార్యం జరిగించింది. వారు ఎంతో క్షేమంగా ఒడ్డుకు చేర్చబడ్డారు. అక్కడున్న ప్రజలకు అర్థం కావట్లేదు, వారు అనాగరికులు, వారి దేవుణ్ణి వేరే దేవుడు వచ్చి మిరుగునట్లుగా వారికి అనిపించింది. అవును, నిజమైన దేవుడు, గొప్ప దేవుడు, బలవంతుడైన మన దేవుడు, ఆయన ముందు ఏ దేవతలు నిలబడలేవు. వారు ఎంతో కంగారు పడ్డారు. కానీ అక్కడ సమస్తాన్ని దేవుడు సమన్వయపరిచి అంతా మేలు జరుగునట్టుగా సమస్తాన్ని క్షేమకరంగా మార్చాడు. వారు క్షేమంగా ప్రభువును స్తుతించుకుంటూ, యుగముల బండ మా కోసం చేల్చబడ్డావు, మేము నీలో దాగేదము అని పాడుతూ ఒడ్డుకు చేరుకున్నారట. మనం ఆయనలో దాగి ఉంటే మనలను ఏదైనా ముట్టగలదా? మన దాగుచోటు ఆయనే. నిజంగా అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అలాంటి గొప్ప దేవుని యొక్క హస్తాల్లో మనం ఉన్నప్పుడు మనకు ఏ చింత లేదు, ఏ కలవరము లేదు, ఏ బాధ లేదు. సమస్త అక్కరలను ఆయనే తీర్చగల సమర్థుడు. ఆయన వైపు ఎల్లప్పుడూ చేతులు చాపి ఆయన వైపు చూస్తూ విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచునుగాక. అలాంటి కృపలో మనం ఎల్లప్పుడూ సాగుతూ ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందుముగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నం సంఖ్యాకాండం 15-16 అధ్యాయములు, మార్కు 6వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. అనేక మందికి దేవుని సత్యాన్ని పంచి అనేక మందిని దేవుని రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దుదాం. అలాంటి గొప్ప భాగ్యాన్ని మీరు కూడా పంచుకొని దేవుని సువార్తను అనేక మందికి పంచిపెడదాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్. అడిగితే ఇవ్వబడునని, వెదకినా దొరుకుతుందని. అడిగితే ఇవ్వబడునని, వెదకినా దొరుకుతుందని.
వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పడెన్నడు. వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పడెన్నడు. అడుగుము విసుకక ఓ ప్రాణమా, నా ప్రాణమా, ప్రార్థించు ఎడతెగక ఓ ప్రాణమా, నా ప్రాణమా. ఆశపడిన ప్రాణమా, అడిగిన నీ అక్కర కంటే అత్యధికముగా ఇచ్చే యేసునే విశ్వసించు. ఆశపడిన ప్రాణమా, అడిగిన నీ అక్కర కంటే అత్యధికముగా ఇచ్చే యేసునే విశ్వసించు. నీవు అడిగినవన్నీయు దొరికినవని నమ్ముము. నీవు అడిగినవన్నీయు దొరికినవని నమ్ముము. ఆశతో కనిపెట్టుము, మంచి ఈవులు పొందుము. ఆశతో కనిపెట్టుము, మంచి ఈవులు పొందుము. ఆసక్తితో వెదకు ఓ ప్రాణమా, నా ప్రాణమా, అద్భుతం చూచెదవు ఓ ప్రాణమా, నా ప్రాణమా. ఆశపడిన ప్రాణమా, అడిగిన నీ అక్కర కంటే అత్యధికముగా ఇచ్చే యేసునే విశ్వసించు. ఆశపడిన ప్రాణమా, అడిగిన నీ అక్కర కంటే అత్యధికముగా ఇచ్చే యేసునే విశ్వసించు. నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా, నమ్మి ఊరకుండు, నా అంతరంగములో విశ్రాంతి పొందు.